సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీతాలు వెంటనే చెల్లించాలని, లేకపోతే బీఆర్టీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని మాజీ రాష్ట్ర మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం, బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మంచ నర్సింలు, జిల్లా అధ్యక్షుడు అరవింద్లు డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓవైపు సౌకర్యాల లేమితో పాటు మందులు కూడా లభించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు 5 నెలలుగా 96 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రావడం లేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా ఏర్పడ్డాక అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెద్దలు హరీష్ రావు గారి కృషితోని ఒక బ్రహ్మాండంగా దినదినాభివృద్ధి చెందినటువంటి సర్వజన ఆసుపత్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈరోజు వివిధ సౌకర్యాల లేమి, అదే రకంగా ఉద్యోగస్తుల ఇబ్బంది, అటు శానిటేషన్ కావచ్చు, ఇటు ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, రోగుల యొక్క బంధువులకు సౌకర్యాలు, వివిధ సేవలు అందించడంలో కొంచెం విఫలమవుతుంది. కాబట్టి వెంటనే ఇటు ఆసుపత్రి వర్గాలు, ప్రత్యేకించి మన ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కావచ్చు, అదే రకంగా మనం చూస్తుంటాం, వెనకటికి పెద్దలు అంటుంటారు, సంసారం ఎట్లా ముందుకు సాగుతుందో తెలియాలంటే మనం పెళ్లిలా కాళ్ళు దొక్కినప్పుడే తెలిసిపోతుంది అన్నట్టు. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మొట్టమొదటిసారి సిద్దిపేటకు వచ్చినప్పుడే ఇక్కడ జిల్లా రివ్యూ సమావేశంలో వారు ఏమన్నారంటే, సిద్దిపేటకు అసలు 1000 పడకల ఆసుపత్రి అవసరమా అన్నారు. అంటే వారి ధోరణి ఈ సిద్దిపేట జిల్లా పట్ల కావచ్చు, అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధోరణి ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ ప్రజలకు వైద్య సేవలు అందించే ఒక ఆసుపత్రి పట్ల దాని ఏర్పాటు 1000 పడకల ఆసుపత్రి ఈ సిద్దిపేటకు అవసరం పట్ల అంటే ఈ సిద్దిపేట ప్రాంతం పైన, సిద్దిపేట ప్రజల పైన, సిద్దిపేట ప్రజలకు దక్కాల్సిన వైద్య సేవల మీద ఆల్రెడీ అక్కసు వెలగక్కిరు. కాబట్టి మరి పరిస్థితి ఈ రకంగానే ఉంటుందని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. అందుకనే మనం ఏమంటున్నాం అంటే, ఇప్పటికిప్పుడు అవుట్సోర్సింగ్లో కొనసాగుతున్నటువంటి సుమారు 96 మంది వివిధ కేటగిరీలలో పనిచేస్తున్నటువంటి మన జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 4-5 నెలల నుంచి జీతాలు లేవు. దీనికి కొన్ని టెక్నికాలిటీసు, ఆసుపత్రి వర్గాలు సంబంధిత ఉన్నతాధికారులకు ఫైలు పంపించడంలో జాప్యం జరగడం వల్ల ఈ రకంగా కార్మికులు 5 నెలల నుంచి అసలు జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. వైద్యం లాంటి ఒక అత్యవసరమైన సేవ పట్ల, ప్రజలకు అందాల్సిన ఈ రంగం పట్ల ఇట్లా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఇంత నెగ్లిజెంట్గా ఉండడం మాత్రం చాలా శోచనీయం. వెంటనే ఇటు ఆసుపత్రికి సంబంధించిన ఉన్నతాధికారులు, సూపరింటెండెంట్ గారు కావచ్చు, డైరెక్టర్ గారు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కావచ్చు, రాష్ట్ర డైరెక్టర్ కావచ్చు, అదే రకంగా ప్రత్యేకించి ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ప్రభుత్వం తరఫున వెంటనే చొరవ తీసుకొని ఈ 4-5 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వివిధ సెక్షన్లలో పనిచేస్తున్నటువంటి 96 నుంచి 100 మంది కార్మికులకు 4-5 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, ఆ ఫైల్ ప్రాసెసింగ్ కూడా వెంటనే చేపట్టాలని, లేదంటే భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఎవరైతే వేతనాలు రాక అవస్థ పొందుతారో ఆ కార్మికులందరినీ కూడా సమీకరించి ఇటు భారత రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అందరం కూడా సమిష్టిగా పెద్ద ఎత్తున ఆందోళనకు, ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.